అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. విద్యార్థులపై AK-47 తో పోలీస్ కానిస్టేబుల్ విరుచుకుపడ్డాడు. బీహార్లోని సివాన్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బీహార్ బంద్ సందర్భంగా విద్యార్థులు పోలీసులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నిరసనల వేళ స్టూడెంట్స్ పై AK-47 రైఫిల్తో కానిస్టేబుల్ కాల్పులు జరిపినట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కాల్పుల్లో బుల్లెట్స్ తగిలి ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వ తీరును ప్రతిపక్ష నేతలు తప్పుపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ డిమాండ్ చేశారు. ఘటనను తీవ్రంగా పరిగణించారు పోలీస్ హెడ్ క్వార్టర్స్కి సంబంధించినటువంటి వారు. ఇక సదరు కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. Fighting! कहाँ को लगा? चलो ना जल्दी भाई। अरे गोली क्या नाम है? क्या नाम है आपका? उसका नाम कहाँ हुआ है? अरे वहाँ भी चौक पे पे हाँ मार दिए लोग। चल भाई कहाँ मरता भाई? जल्दी लेकर आओ जल्दी। అది బీహార్లో పరిస్థితి. స్టూడెంట్స్కి సంబంధించి కాదు, నార్మల్ ప్రజలకు సంబంధించి కూడా అక్కడ ఏ విధంగా వారి మీద కాల్పులు జరిపారు. మనం ఒక విజువల్ని చూసాం. రిక్షాలో వెళుతూ ఒక ఇద్దరు గాయాల పాలైనటువంటి పరిస్థితి ఉంది. అందులో ఒక వ్యక్తి దుకాణాన్ని మూసివేసి ఇంటికి వస్తున్నటువంటి క్రమంలో, అదే బంద్ ఉన్నటువంటి సందర్భంగా దుకాణాన్ని మూసివేసి ఇంటికి వస్తున్నటువంటి సందర్భంలో చోటు చేసుకున్నటువంటి కాల్పుల్లో అతనికి జరిగింది. అతను ఎలాంటి ప్రొటెస్ట్లో కూడా పార్టిసిపేట్ చేయట్లేదు. సో బీహార్లో పరిస్థితి ఈ విధంగా ఉంది. ప్రతిపక్ష నేతలు తేజస్వి యాదవ్ డిమాండ్ చేస్తున్నది ఒక్కటే. ఏమనుకుంటున్నారు? స్టూడెంట్స్కి సంబంధించి జరుగుతున్నటువంటి దాని విషయంలో నేరుగా AK-47తో అక్కడ ఉన్నటువంటి పోలీసులు ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి వారి మీద రివర్స్లో వెళుతూ కాల్పులు జరుపుతున్నటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ పాలన ఈ విధంగా ఉంది. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఉంది, బీహార్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ శృతి మించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ తారాస్థాయికి చేరింది. దాడులు ఈ స్థాయిలో పెచ్చుమీరిపోతూ ఉంటే ఏం చెయ్యాలి అనేదే చెప్తున్నటువంటి మాట. ఇంకా ఒకవేళ ఈ కాల్పుల్లో ఎవరైనా చనిపోయారా, ఆ గాయపడ్డటువంటి ఆ వ్యక్తికి సంబంధించి పోలీసులు బుల్లెట్ అయితే బయటికి తీశారు, కానీ పరిస్థితిని సమీక్షిస్తున్నాం. ఇది అక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులు చెప్పినటువంటి మాట. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది, అందుకే కాల్పులు చోటు చేసుకున్నాయని అక్కడ ఉన్నటువంటి వర్గాలు చెప్తున్నాయి. ఈ విషయాన్ని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కూడా చాలా సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ పోలీసులు ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి వారిని, వాళ్ళు రాళ్లు విసిరినా లేకపోతే ఇంకేదన్నా చేసినా వారిని చెదరగొట్టేటువంటి క్రమంలో వాటర్ కెనాల్ యూజ్ చేయడం కానీ, బాష్పవాయువు ప్రయోగించడం కానీ, లాఠీచార్జ్ చేయడం కానీ ఇంతవరకు ఉంటుంది. కానీ మొట్టమొదటిసారి బీహార్లో ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి వారి మీద కాల్పులు చోటు చేసుకున్నాయి బీహార్ చరిత్రలో. ఇది తేజస్వి యాదవ్ చెప్తున్నటువంటి మాట. కాల్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వారు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే అది రెచ్చగొట్టే విధంగా పోలీసులు వ్యవహరించారు అనేది కూడా ప్రతిపక్ష నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూద్దాం. నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులపై ఓ పోలీస్ సిబ్బంది AK-47తో, మనం స్క్రీన్ మీద చూస్తున్నాం, AK-47తో పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది అక్కడ ఉద్రిక్తకరంగా అయితే మారినటువంటి సిచ్యువేషన్. ప్రభుత్వం దీని మీద విచారణ, అతను కాల్పులు కూడా జరుపుతూ ఉన్నాడు. ఎంటీ బుల్లెట్స్ను కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మీడియాకి చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చెదరగొట్టేటువంటి క్రమంలో చేసేటువంటి ప్రక్రియ కాదు ఇది, అంతమొందించాలనే
ఈ రకమైనటువంటి కాల్పులకి భారతీయ జనతా పార్టీ దిగిందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ కావడంతో ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి సదరు కానిస్టేబుల్ అయితే అక్కడ సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేస్తే ఆ చర్యలు సరిపోతాయా, ఒకవేళ ఎవరి ప్రాణాలైనా పోతే అవి తిరిగి తీసుకొని వస్తారా, ఇది చెప్తున్నటువంటి మాట. ఒకవేళ నిరసన వ్యక్తం చేయడానికి రోడ్డు మీదకి వస్తే కాల్పులు అక్కడ మనం చూస్తున్నాం. ఒక పోలీస్ అధికారి అతని చేతిలో ఉన్నటువంటి 9mm పిస్టల్ని కూడా గురిపెడుతూ ఆ బజార్లోంచి వెళుతున్నటువంటి దానికి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం ఎక్స్క్లూజివ్గా. సో బీహార్లో ప్రతి పోలీస్ అధికారికి ఆ స్వేచ్ఛను ఎవరిచ్చారు? ప్రభుత్వం ఏమైనా కాల్పులు జరపమని ఆదేశాలు ఇచ్చిందా? అసలు మీ దగ్గర బాష్పా వాయువుకు సంబంధించి ఎక్కడ ఆ గన్స్ లేవు. సరే, ఈ మూడు కాకపోయినా పెల్లెట్స్ ఉంటాయి. ఆ పెల్లెట్ బుల్లెట్స్ కూడా అవి మీ దగ్గర ఎందుకు లేవు? ఇది అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు అలాగే తేజస్వి యాదవ్ డిమాండ్ చేస్తున్నది. ఈ మూడు దాటిన తర్వాత అప్పటికి కూడా పరిస్థితి విషమిస్తే అప్పుడు విపరీతమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే 1 లేదా 2 బుల్లెట్స్ని గాల్లోకి ఫైర్ చేయడానికి అనుమతి ఉంటుంది. మీకు ఇది ఎవరు ఇచ్చారు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఏకంగా నిరసన ఎవరు వ్యక్తం చేసినా, ఎవరు గొంతు విప్పినా వారి మీద కాల్పులు జరపమని ఆదేశించింది. ప్రజలు దీన్ని గమనించాలి. మేము దీనికి సంబంధించి భవిష్యత్తులో ఒక ఉద్యమాన్ని కూడా మేము చేపట్టబోతున్నాం. ఇది తేజస్వి యాదవ్ చేసినటువంటి ప్రధానమైన కామెంట్. అయితే 15 ఏళ్ల మహమ్మద్ ఆరిఫ్ అనేటువంటి యువకుడు కూడా ఆ కాల్పుల ఘటనలో రిక్షాలో వెళ్తున్నటువంటి ఆ యువకుడు కూడా ఉన్నాడు. దుకాణం మూసివేసి ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా మెడకు బుల్లెట్ తగిలిందని కూడా కుటుంబ సభ్యులు అయితే తెలిపారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి బుల్లెట్ని తొలగించారని, బాధితుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ప్రస్తుతం అక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఇది అక్కడ ఉన్నతాధికారులు చెప్పినటువంటి మాట. కాల్పుల ఘటనపై ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాధ్యులైనటువంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ డిమాండ్ చేస్తూ కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియోను నెట్లో షేర్ చేశారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ ఢిల్లీలో నిరసన తెలిపే విద్యార్థులపై పెల్లెట్ తుపాకులు బీహార్లో AK-47లు ప్రయోగిస్తున్నారంటూ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలైతే గుప్పించినటువంటి పరిస్థితి ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ CJP ఇచ్చినటువంటి పిలుపుతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, ఒకటని కాదు, ఇటు ఢిల్లీ అని కాదు, బీహార్ అని కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా నిరసన జ్వాలలు అయితే వ్యక్తమయ్యాయి. పర్టికులర్గా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రిగా ఎవరున్నారో ఆయా స్టేట్స్లో కొంచెం పరిస్థితి అదుపు తప్పిందనే చెప్పాలి. అందులో మనం పర్టికులర్గా బీహార్లో చూస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే అసాంఘిక శక్తులు రెచ్చగొట్టే విధంగా తిరిగి కాల్పులు జరిపాయని కూడా చెప్తూ ఉన్నారు. సో అందుకే పోలీసులు కాల్పులు జరిపారని కూడా చెప్తూ ఉన్నారు. ఢిల్లీలో జరిగినటువంటి విద్యార్థుల మీద రాళ్లు రువినటువంటి ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అది మర్చిపోకముందే నేరుగా సామాన్య ప్రజానికం మీద నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ప్రజల మీద తుపాకులతో ఎదురు కాల్పులకు దిగారు అని అంటే దేశవ్యాప్తంగా ఈ అంశం హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. దేశ ప్రజలందరూ కూడా ఆలోచించాలి అనేటువంటి మాట. భారతీయ జనతా పార్టీ మీద తిరుగుబాటు మొదలైంది. దీన్ని ఏ విధంగా చూస్తారనేది చూడాలి దీనికి సంబంధించి. కానీ రాజకీయంగా మాత్రం ఈ అంశం హాట్ టాపిక్ అయింది.